హలో అండి. డే 11కి స్వాగతం. అప్పుడే 10 డేస్ కంప్లీట్‌గా అయిపోయాయన్నమాట. కన్సిస్టెన్సీగా అయితే నేను పోస్ట్ చేయగలిగాను. యాక్చువల్‌గా నిన్న లేట్ అయిపోయింది. నేను వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి. పైగా నాకేమో నెట్వర్క్ అది అంతగా ఉండదనమాట. మాది ఒక పల్లెటూరు. అక్కడ నెట్వర్క్ అంత అవైలబుల్‌గా ఉండదు. అంటే సిగ్నల్స్ ఉండవు. అయితే నేను నైట్ 9:30, 10 కలా అప్‌లోడ్ చేస్తే అది ఇవాళ మధ్యాహ్నానికేమో అప్‌లోడ్ అయిందనమాట. నేను చాలా రిఫ్రెష్ చేశాను. అయినా కూడా అవ్వలేదు. అయితే మధ్యాహ్నానికయింది. ఇవాళే ఒక 2 వ్లాగ్స్ అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నా. ఇదైతే ఒక 9:30 ఆ టైంలో నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేసి పెడుతున్నా అనమాట. మరి ఇది ఎప్పటికి అప్‌లోడ్ అవుతుందో నాకు తెలీదు కానీ, నేనైతే ఇది 11థ్ డే వ్లాగ్ అనైతే అనుకుంటున్నా అనమాట. నాలో అయితే కన్సిస్టెన్సీ బానే ఉండింది. కాకపోతే ఇవాళంతా చాలా లేజీగా గడిచిందనమాట. నేను ఇవాళ ఏం వర్క్ చేయలేదసలు. అలా నిద్రలోనే గడిపేసా చాలా వరకు. కాసేపు అలా ఈవినింగ్ ఏదో ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ యాక్టివ్‌గా ఉన్నా అంతే. అంతకు మించి ఇంకేం చేయలేదు ఇవాళైతే నేను. ఇదిగోండి చెప్పా గదా! నేను స్టిచ్చింగ్ అది చేశా అని చెప్పి. అయితే ఇవి గౌన్‌లనమాట. ఇవి చిన్న పిల్లలకి 0-8 మంత్స్. అంటే చిన్నవాళ్ళ నుండి 8 మంత్స్ బేబీస్ వరకు సరిపోతాయి ఇవి. ఇందులోనే చాలా సైజెస్ అనేవి స్టిచ్చింగ్ చేస్తాను. చూసారా ఎంత క్యూట్‌గున్నాయో గదా! వీటిని ఇలా చూస్తుంటేనే చాలా అనిపిస్తుంది ఆ ఫీలింగు. నేను కూడా ఒకటి ఇలా కుట్టింది ఒకటి మంచిది తీసి పక్కకు పెట్టుకోవాలనుకుంటాను. కాకపోతే అసలు పెట్టుకోననమాట. చాలా బావుంటుంది ఇది చూడడానికి. ఇవన్నీ కుట్టా అనమాట. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నా అది. కనబడుతుందా? ఇది 0 సైజ్ అంటారు దీన్ని. దీనికంటే పెద్దవి కూడా ఉంటాయి. యాక్చువల్‌గా నేను ఇవే లేస్‌తో లాంగ్ మిడ్డీస్ అవి కూడా స్టిచ్ చేస్తాను. చూపిస్తాను మీకు. మీలో ఎవరికైనా చిన్న పిల్లలకి ఇవి కావాలి అనుకుంటే గనక నాకు మెసేజ్ చేయండి. నేను దాన్ని బట్టి మీకు చెప్తాననమాట. అవైలబిలిటీని బట్టి నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇదిగోండి ఇంకా కుట్టేసిన తర్వాత అవన్నీ ఇలా సర్దుకుంటా అనమాట. అక్కడన్నీ సర్దేస్తున్నా. ఇవి ఒక 60 వరకు ఉంటాయి. ఇంకైతే ఇవాళ చాలా లేజీగా గడిచిందని చెప్పాను గదా! ఇది అయితే నిన్నటి వ్లాగ్ కంటిన్యూషన్ పెడతా అని చెప్పాను గదా! స్టిచ్ చేసిన తర్వాత నిన్న అదే ఒక 7:30, 8 ఆ టైంకనమాట ఈ వ్లాగ్ అయితే. ఇంకా అన్నీ కుట్టేసిన తర్వాత ఒకసారి ఇలా మొత్తం సార్ట్ చేసి పెట్టుకుంటాను పక్కన. ఇంకేంటి మీలో ఎంతమంది చూస్తున్నారు నా ఈ 10 డేస్ వీడియోసు? ఎలా అనిపిస్తున్నాయి అనేది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. కొత్త వాళ్ళు చూస్తుంటే గనక. అప్పుడే చూస్తుండగానే 10 డేస్ అయిపోయా అనిపిచ్చింది నాకైతే. యాక్చువల్‌గా వర్కౌట్ చేయాలి, ఇంకా వెయిట్ లాస్ మీద దృష్టి పెట్టాలి అనుకున్నాను. కాకపోతే అది అవ్వలేదనమాట. చూడాలి. రేపటి నుండన్నా కొంచెం కన్సిస్టెన్సీగా ఉంటానో లేదో అయితే చూడాలనమాట. అయితే మాకు ఇలా అరటిగెలనేది వేసింది. అవి కోసిందనమాట మా అమ్మ కోసి వాటిని సెపరేట్ చేసి ఇలా పెట్టాము. 1 డే అలానే బయటొదిలేసి అయితే ఒక నైటంతా బయటొదిలేసి నెక్స్ట్ డే అయితే ఇలా డార్క్ ప్లేస్‌లో గానీ, లేదంటే ఒక సంచిలో కానీ పెట్టేసి ఒక మూలన పెడితే ఒక 2 డేస్‌లో ఇవి మగ్గిపోతాయన్నమాట. పండిపోతాయి. ఇవైతే మా చెట్టుకి కాసాయన్నమాట. అరటి చెట్టుకి. ఇక్కడ చూసారా జంట పళ్ళున్నాయి. అదే చూపిస్తున్నా అక్కడ. 5 హస్తాలొచ్చాయన్నమాట. ఇలా ఆర్గానిక్‌గా పండించుకున్నది ఎంత తక్కువొచ్చినా హ్యాపీగానే అనిపిస్తుంది గదా! అయితే ఇంకొక గెల కూడా వేసింది. అది ఈ మంత్ ఎండింగ్ లోపు తయారైపోతుందనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా! ఇలా హార్వెస్టింగ్ చేసుకొని మనది మనం తింటే. ఆహ్, అయితే ఇదిగోండి ఇక్కడైతే నేనొక సంచి తీసుకొని అందులో ఇవైతే పెట్టేస్తున్నాననమాట. ఇవే నేను బయట కూడా తీసుకొస్తా ఇలాంటి పళ్ళే. చాలా చిన్న చిన్నగా ఉంటాయి. ఇంట్లో పెరిగిన చెట్టు గదా! చాలా స్ట్రాంగ్‌గా వచ్చాయి. చాలా లావుగా ఉన్నాయి కాయలు కూడా. ఇలా ఇంకైతే ఇలా మూట కట్టేసి పక్కకు పెట్టేసా అనమాట. ఇవొక 2 డేస్‌లో అయితే మగ్గిపోతాయి. ఇంకా ఇవాళ విషయానికొచ్చేసరికి నేను చాలా లేజీగా గడిచిందని చెప్పాను గదా! నైటంతా
సీరీస్ చూస్తూ అలా గడిపేసా అనమాట. మార్నింగ్ ఇంకా డైరెక్ట్ లంచ్‌తోనే స్టార్ట్ చేశాను. మా అమ్మ అయితే ఇవాళ బీరకాయ, చెంగుడు పొట్టు, కోడిగుడ్డు వండారనమాట. యాక్చువల్‌గా నాకు ఈ ఎండు చేపలు గానీ, ఎండు రొయ్యలు గానీ, లేదు అంటే ఇలా చెంగుడు పొట్టు గానీ ఎప్పుడు తినలేదు. ఆ టే ఆ వాసనే ఎందుకో నచ్చదనమాట. అయితే చెంగుడు పొట్టు అనేది మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు తినేవారంట. టేస్ట్ బావుంటుంది అని చెప్పేసి మా అమ్మ తీసుకున్నారు. ఎప్పుడో చాలా డేస్ అయిపోయింది ఆ చెంగుడు పొట్టు తీసుకొని. అయితే ఇవాళైతే ఇలా కర్రీ చేశారనమాట. ఫస్ట్ అయితే నాకు ఎందుకో ఏదోలా అనిపిచ్చింది. కాకపోతే ఇంకా ఆకలైతుందని చెప్పేసి తినేసా అనమాట. ఎందుకంటే నేను నైట్ కూడా ఏం తినను. అందుకని ఇంకా మార్నింగే ఆకలేసేస్తుంది. ఇంక లంచ్ త్వరగా చేసేసిన తర్వాత మళ్ళీ పడుకుండిపోయాననమాట. చాలా లేజీగా గడిచింది ఇవాళ డే అయితే. అస్సలు ప్రొడక్టివ్‌గా అయితే లేదు. ఇవాళ నేనైతే గోధుమ గడ్డి కోసం గోధుమలవి వేసి అవి పెడదామనుకున్నాను. కాకపోతే అవ్వలేదనమాట నాతోని. అయితే ఇంకా తర్వాత ఇలా ఈవినింగ్ లంచ్ చేసేసిన తర్వాత పడుకున్నా. తర్వాత ఇంక ఈవినింగ్ అయిపోయింది. 5:30 అలా అవుతుందనమాట టైం అయితే. అప్పుడు సడెన్‌గా మెలుకువ వచ్చింది. మధ్యాహ్నం అప్పుడు పడుకొని సడెన్‌గా లెగిస్తే ఏదో ఒక తెలియని వెలితిలాగా, ఏదో ఒక భయము, అలజడిలాగా అనిపిస్తది గదా! మీకెప్పుడైనా అలా అనిపిచ్చిందా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అయితే ఇంకా ఇలా బయటకొచ్చి కాసేపు మా తల్లితో అయితే నేను టైమ్ స్పెండ్ చేశా అనమాట. మళ్ళీ ఈవినింగ్ కొంచెం హ్యాపీగా అనిపిచ్చింది. ఎందుకంటే ట్యూషన్ పిల్లలది వస్తారు. వాళ్ళతో టైమ్ స్పెండ్ చేస్తా అనమాట. కొంచెం గడుస్తుంది మా ఈవినింగ్స్ అయితే ఇలా ఆవులతో, ఇంకా పిల్లలతో అల్లరి, సందడి సందడిగా ఉంటుందనమాట ఇల్లంతా. ఇదిగోండి ఒక్కొక్కసారి ఇదైతే భలే ప్యాంపర్ చేపించుకుంటుందనమాట. అసలు ఏమనదు. ఒక్కొక్కసారి చాలా ప్రేమ చూపిస్తది. ఒక్కొక్కసారి ఏమైతదేమో ఇష్టం లేనట్టు వద్దు ముట్టుకోవద్దని చెప్తదనమాట. ఇప్పుడైతే చాలా బాగా ప్యాంపర్ చేపించుకుంటుంది. ఇంకా ఇక్కడైతే కోడిపుంజుని చూపిస్తున్నా అనమాట. వీటినైతే బయటకు వదిలిపెడుతుంటే పొడి చేసుకుంటున్నాయని చెప్పేసి గాబులో అయితే వేశాము. చూడండి ఈ క్లాత్ అడ్డు లేకపోతే అవి గాబుల్లో నుండి గూడా అవి పోటీ పడుతున్నాయన్నమాట. అదే చూపిద్దామని చెప్పి తీసా అనమాట. ఇంక ఈవినింగ్ అయితే వదిలేస్తాం గదా! ఇంకా తి బయటకి వదిలేద్దామని చెప్పేసి తీశాను. చూడండి ఒకదాన్ని ఒకటి పిలుచుకుంటున్నాయన్నమాట పోటీకి. ఇవైతే. ఇవైతే మావి కాదు. మా అన్నయ్య వాళ్ళవి. వాళ్ళు ఇల్లది కన్‌స్ట్రక్ట్ చేసుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ పెట్టారనమాట. బయట వదులుతుంటే ఇవి అన్నిటిని పొడి చేస్తున్నాయి. ఇవి కూడా పొడి చేసుకుంటున్నాయి. అందుకని చెప్పి ఇలా గాబుల్లోనే ఉంచేసాం ఇంకా. 3 వేరే వాళ్ళ అదే అన్నయ్య వాళ్ళ కోళ్ళనమాట. ఈ ఇవతల రెడ్ కలర్‌లో కనిపిస్తుంది చూడండి. అది చాలా బావుంది గదా! చాలా పెద్దగా ఉంది. ఈ ఇవతల దాని బ్రీడ్ అయితే తెలుసు నాకు. అబ్రాజ్ అంటారు. మరి ఇదేంటో తెలీదు. ఇలాంటివి మాకు కూడా ఉన్నాయి. ఇలాంటి రెడ్‌వి. ఆటిలి పేరైతే నాకు తెలీదనమాట. ఇదైతే బుట్టకోడి. అదిగోండి పిలుచుకుంటున్నాయనమాట. అదొకటి అడ్డుండిపోయింది. మెష్ ఒకటి అడ్డుండిపోయింది. లేకపోతే ఈ పాటికి అప్పుడే పోటీ వేసుకునేవవి. ఆ! ఇంకా ఈవినింగ్ అంతా అలా గడిచిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పొద్దునుండి తీసిన పేడ అది నెయ్యి దెబ్బలో వేయడానికైతే ఇటు పక్కకొచ్చేసా అనమాట. ఈ ఎండాకాలంలో చాలా వేడి వల్ల లేకపోతే ఈ ఎండ వల్ల ఏంటో తెలీదు గానీ డే అంతా చాలా లేజీగా గడిచిపోతుంది కదా! ఏ పని చేయబుద్దెయ్యదు. బయటికెళ్ళాలంటే భయమైతది ఎండ వల్ల. ఇంకా అలా ఇంక ఈవినింగ్ గానీ లేదంటే ఎర్లీ మార్నింగుల్లోనే చేసుకోవాలి ఏం పని చేసుకున్నా. చాలా ఎండుంది ఇవాళైతే. ఇంగోండి ఇంకా ఎత్తిపెట్టిన పేడంతా నేనింక నెయ్యి దిబ్బలో అయితే వేసేసి కాసేపు మొక్కలన్నిటిని చూసుకొని ఇంకా ఇంట్లోకైతే వచ్చేసా అనమాట. ఇలా ఈవినింగ్స్ అయితే చాలా ప్రశాంతంగా గడుస్తాయి మా పల్లెటూరులో అయితే. ఎందుకంటే చల్లటి గాలి,
పక్షులు కిలకిల రావాలు చాలా బావుంటుందనమాట ఆ వైబయితే. ఆహ్, ఇంకా ఫ్రెష్ అయ్యాననమాట. అందుకని చెప్పేసి అలా పెట్టుకున్నా. లేదు అంటే సైడ్‌కి పెట్టుకొని వేస్తాను. ఇంకా నెత్తి పైకి పెట్టుకున్నా అనమాట. డ్రెస్‌కి అంటుతది అని చెప్పేసి ఇంకా అలా పైకి పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే రోజ్‌మెరీ చూపిస్తాను చూడండి. ఇది అయితే చాలా బుషీగా అలా పెరుగుతుందనమాట. దాని పక్కనున్న స్టెమ్స్ అవి విరిగిపోయినాయి. ఇది మళ్ళీ కొత్తగా చిగురులేసి కొంచెం పచ్చగా అయిందనమాట. దీనికి రెగ్యులర్‌గా బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి గదా! అవి 2, 3 డేస్‌కొకసారి ఓవర్‌నైట్ అలా పులియబెట్టేసి వాటికి వేస్తే చాలా మంచిగా గ్రోత్ ఉంటుంది ఈ రోజ్‌మెరీకైతే. ఇంకా నెక్స్ట్ అయితే మా ఇంటి దగ్గర అమ్మాయి పువ్వులయితే తీసుకొచ్చిందనమాట కట్టిమ్మని. నాకిలా పువ్వులవి కట్టడం అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టంగా చేస్తా ఇలాంటి పనులు. అయితే ఇంకా కూర్చొని ఆ పువ్వులవి కట్టేసి ఇచ్చా అనమాట. నాకు కూడా ఇష్టమే పువ్వులు పెట్టుకోవడం. ఇవి మా చెట్లువే అనమాట. ఒక 4, 5 చెట్లుంటాయి. ఆహ్, కాకపోతే నాకు కోసుకొని పెట్టుకోవడానికి కొంచెం బద్ధకం అని చెప్పొచ్చు. అదేదో ఫంక్షన్‌కి వెళ్తుందంటే పూలు తెచ్చుకుందనమాట. ఇంకా కోసుకుంటా అక్క అని తెచ్చుకుంది. ఇంక కట్టేసి ఇచ్చా అనమాట. కబుర్లు చెప్తూ దాని దగ్గర కొత్త విషయాలవి తెలుసుకుంటూ ఇంకా అలా మాట్లాడుకుంటూ ఇంకా పువ్వులైతే కట్టేసాను. ఇంక అప్పటికే ఒక 6:15 అట్లా అవుతుంది టైమయితే. ఇంకా నెక్స్ట్ అయితే రేపు గోధుమ గడ్డి అయితే వెయ్యాలనైతే అనుకుంటున్నా అనమాట. చూడాలి. అది లేచే టైంని బట్టి. ఇంకా 6 కలా అయితే ట్యూషన్ పిల్లలొచ్చేస్తారనమాట. 6-8 వరకు మా ఇల్లంతా సందడి సందడిగా ఉంటది. ఇంకా చాలా అంటే చాలా సందడిగా ఉంటుందనమాట. వాళ్ళతో టైమ్ పాస్ అయిపోతుంది 2 అవర్స్. డైలీ ఇలానే ఉంటది. ఈ వీడియో అయితే ఒక 9:30కి అలా అప్‌లోడ్ చేస్తాను. మరి ఎప్పటికి పోస్ట్ అయితదో, ఇది ఎప్పటికొస్తదో అయితే నేనైతే చెప్పలేననమాట. ఈ నెట్‌వర్క్ ఇష్యూ వల్ల అయితే. చూడాలి. ఓకే. మరి నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. ఇంక ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తా అనమాట. థ్యాంక్ యూ. ఇక్కడి వరకు చూసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి. కుదిరితే ఒక కామెంట్ కూడా చేయండి. ఓకేనా? బాయ్.